పండగలు రావడమేమో కానీ ఇల్లు క్లీన్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది ఈ పండగల ముందు రోజు. నేనైతే పండగ కోసం అని ఏం లేదు కానీ ఎందుకో మెహందీ పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను. ఇంకా పైన రూమ్ ఒకటి ఉందన్నమాట, ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు. ఆ రూమ్లో ఉండం కానీ క్లీన్ చేసుకోవాలి కదా, అందుకు ఇక్కడ వాటర్ అన్నీ వేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇది అయిపోగానే ఇంకా నెక్స్ట్ బట్టలన్నీ ఆరేసి బయట కూడా వాటర్ సేమ్ ఇలానే వేసేసి అవును, ఏం ఫెస్టివల్ చెప్పలేదు కదా మీకు. ఇది లక్ష్మీ నరసింహస్వామిది రథోత్సవం ఉంటుందన్నమాట రేపు మా ఊర్లో. చాలా బాగా జరుగుతుంది. కదిర్లో ఏ విధంగా అయితే చేస్తారో అలానే మా ధర్మవరంలో కూడా అలా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మా ధర్మవరం తేరు చూసారా? చూసింటే కన్నా కామెంట్ అయితే చేసేయండి. ఈ బట్టలన్నీ ఆరేసి కింద కూడా అలానే క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నంకి వెజిటేబుల్ పులావు రెడీ చేస్తున్నాను. ఒక్క విజిల్ రాగానే ఆఫ్ చేశాను. ఇంకా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అయిపోతానే కింద కూడా వాటర్ వేసేసి అలానే కడిగేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. పిల్లలు అయితే పడుకున్నారనమాట చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో, అందుకు వాళ్ళు వచ్చేలోపు కడిగేద్దామని. మధ్యాహ్నం కూడా భోంచేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరిపోతే ఇక్కడే పైన రూమ్లోనే మడతేసి పెడతా ఉంటే పిల్లలు అంతలోపే లేసారనమాట పడుకోండి వాళ్ళు. చూడండి ఇంకా పైకి ఎక్కి ఎలా ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయిన ఈరోజు. సబ్స్క్రైబ్, follow for more videos. Thank you.